వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలి. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల రిమాండ్ ఏప్రిల్ 8 వరకు పొడిగింపు. భువనగిరిపట్నంలో కూనపూరి సాంబశివుడి గారి 15వ వర్ధంతి. భూములు కోల్పోతున్న రైతులపై పోలీసుల ప్రతాపం. కొంచెం వెనక జరుగు. నేను కొంచెం డౌన్ చేయన్నా. ఈరోజు 4:30కి పోలీసు వారి కస్టడీ ముగిసింది. దాని మీద కోర్టు వారికి మెడికల్ టెస్ట్ చేసి కోర్టు ముందర ప్రజెంట్ చేయాలి. పోలీసు వారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ జైలుకు పంపిస్తారు. ఆన్ ది స్పాట్లో వాళ్ళు ఎక్స్టెన్షన్ పిటిషన్ కోరడం జరిగింది. పోలీసు వారు ఇంకా 5 days కావాలి మాకు అని కోర్టు వారిని స్పాట్లో కోరడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ దే షుడ్ బి గివింగ్ ఎ ప్రయర్ నోటీస్ టు ది కౌన్సిల్స్, టు ది అక్యూజ్డ్. Then only we'll get a fair opportunity to defend our legal rights. So that is what we represented before the court. వాళ్ళకి మాకు ఫెయిర్ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా పిటిషన్ వేస్తే మాకు కూడా దానికి సమాధానం ఇచ్చడానికి టైం ఇవ్వాలి. ఫర్ ది కౌంటర్స్ వాళ్ళు టైం ఇవ్వాలి. స్పాట్లో వేయడం వల్ల మేము అది ఇల్లీగల్ అండి. అలా స్పాట్లో వేసి మాకు రిమాండ్ ఎక్స్టెన్షన్ కావాలని అడగరాదు. దెర్ ఈజ్ ఏ ప్రొసీజర్ ఉంటుంది లా ప్రకారము. ఆ లా ప్రకారం మాకు కౌంటరు మా వాదన వినిపించడానికి టైం ఇవ్వాలి. సో అది కోరడం జరిగింది. కోర్టు వారు దానికి అంగీకరించి మాకు కౌంటర్ వేయడానికి, మాకున్న లీగల్ రైట్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేము మాకున్న లీగల్ పాయింట్స్ మేము ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది జ్యుడిషియల్ ప్రొసీజర్లో ఉంది కాబట్టి మనం మెరిట్స్ మీద మాట్లాడకూడదు. ఓన్లీ ప్రాసెస్లో ఉంది ఇప్పుడు. సో మేము దానికి లా ప్రకారం మేము డిఫెండ్ చేస్తాము. చట్ట ప్రకారం ఏదైతే ఇవ్వడానికి వీలు పడుతుందో అదే ఇవ్వాలి. చట్టానికి లోబడే ఉండాలి. ఏదైనా పిటిషన్ పోలీసు వారిది వేసింది. సో దానికి మేము డిఫెండ్ చేయడానికి మేము టైం కోరాము. కోర్టు వారు అంగీకరించారు. దానికి మేము కౌంటర్ ఫైల్ చేస్తాము. దానికి ఉన్న లీగల్ పాయింట్స్ మేము కోర్టు ముందర మా ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాము. ఇప్పటికైతే అది ప్రాసెస్లో. వరికుప్పల శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా మొన్నే ఒక నెల 10 రోజుల కింద తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహించడం జరిగింది ధనుగుల మేసయ్య గారిని. అదే మాదిరిగా మహిళా నేషనల్ ప్రెసిడెంట్ వేముల తిరుమల దేవి గారు, మహిళా వైస్ ప్రెసిడెంట్ ప్రేమిల గారు, యూత్ అధ్యక్షుడు వేముల లోకేష్ గారు, మక్కల్ల శేఖర్ గారు సెక్రటరీ నేషనల్, అదే మాదిరిగా వేముల మధు గారు, వేముల సీను గారు, వైస్ ప్రెసిడెంట్ మంజుల అన్నయ్య గారు, మా లాయర్ సీనన్న గారు, అదే మాదిరిగా వెంకటేష్ గారు, గోపి గారు, మన ఎన్నెల గారు, మా సోదరిమణులు, అదే మాదిరిగా గోగుల స్వామి గారు సెక్రటరీ తెలంగాణ, మన బత్తుల హనుమంత్ గారు, పేరు పేరున మక్కల్ల పెంటయ్య గారు, మా వేముల సౌడన్న గారు, ఇక్కడ పేరు పేరున ఏమన్నా పేర్లు మర్చిపోతే క్షమించాలి. సోదరులారా, సోదరి మనులారా, అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం అనేది ఆల్ ఓవర్ ఇండియా
దాదాపుగా 15 రాష్ట్రాల నుంచి 16 రాష్ట్రాలలో ఈరోజు మా ఆర్గనైజింగ్ ఉన్నది. ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు అయితే ఏంది, కేరళ అయితే ఏంది, కర్ణాటక అయితే ఏంది, మహారాష్ట్ర అయితే ఏంది, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇన్ని రాష్ట్రాలలో మా ఆర్గనైజింగ్ జరుగుతున్నది. ఈరోజు నేషనల్ అనేది మా మీడియా సోదరులు క్షమించాలి, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సోదరులారా, ఏ వ్యవస్థని మీరు బయటికి తీసుకురావాలన్నా ప్రింట్ మీడియానే. ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మా కులం మీద దృష్టి సాధించి మీరు కూడా కొద్దిగా మమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలి సోదరులారా. ఏంటంటే మా 3 అంశాలు పెట్టుకొని మేము ముందుకు వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీ సాధన. ఇక్కడ ఎస్టీ సాధిస్తూ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది. అసెంబ్లీలో మేము గత కొన్ని ఏళ్ల నుంచి ఎస్టీ సాధన గురించి పోరాటాలు చేస్తున్నాం. మా పెద్ద మనుషులు, మా సీనన్న గారు, లాయర్ సీనన్న గారు మాట్లాడినట్టుగా గత కొన్ని ఏళ్లలో యానాది కానీ, లంబడ కానీ, మిగతా కులాలని మమ్మల్ని మాతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళని ఎస్టీలో చేస్తూ మనం బీసీఏలో చేర్చి మాకు చాలా తీరని అన్యాయం జరిగింది. కాబట్టి గతాల్లో ఏం జరిగిందో తెలియదు. ఇక నుంచైనా ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి, మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మీరు సెంట్రల్ పంపించండి. సెంటర్లో మేము అక్కడ వాళ్ళని ప్రతి లీడర్ని, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మోడీ గారి నాయకత్వం చాలా బాగా పనిచేస్తున్నది. బీసీలు అంటే ఆయన చాలా అనుకూలంగా ఎంతో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేము ఇక్కడ మీరు బిల్ పాస్ చేసి పంపించేస్తే మేము సెంటర్లో వాళ్ళకు అయ్యాన్నో భయ్యాన్నో వాళ్ళ కాల్లో ఏలో పట్టుకొని అక్కడ పార్లమెంట్లో మేము బిల్ పాస్ చేసుకోవడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా మేము హెచ్చరిస్తలేం, గవర్నమెంట్కు మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పెద్దలు చెప్పినట్టుగా గత ప్రభుత్వం 13 సంవత్సరాలు మీద నుంచి 2026 వరకు ఎంత ఇబ్బంది పడినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఊర్లో పరిగి మండలం లేని మెజార్టీ కాలాపుల #1 మెజార్టీ ఇచ్చిన ఈ రోజు నాకు చుక్క ఎదురవుతుందంటే నాకు కాదు, నా ఊరు ప్రజల 587 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునే గవర్నమెంట్ చూస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలని నేను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్కి 1కి 10 సార్లు ముందు కూడా చెప్పినా, 10 రకాలుగా చెప్పినా, 100 రకాలుగా చెప్పినా అర్థం చేసుకోండి సార్. నా ఊరు ప్రజలు రోడ్డు మీదకి రానియకండి. రోడ్డు మీదకి వస్తే వ్యవహారం మీకు మంచిగా ఉండదు, మాకు మంచిగా ఉండదు. అనేక రకాలుగా సమస్యలు వస్తాయి. దీని పరిష్కారం ఈ కాలాపూర్ కాకుండా, ఈ పరి కాకుండా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా తీసుకుపోయినా మన పరిగి మండలం ఎంఆర్ఓకి మెమోరాండం ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం. ఇక మిగిలింది ఒక ముఖ్యమంత్రికి తప్ప మాకు ముఖ్యమంత్రి స్థానికి స్థానం మాకు లేదు. కాబట్టి మేము ఎక్కడి వరకు వాళ్ళని అక్కడ వరకు పోయినాం. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మొన్న డైరెక్ట్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పార్క్ కోసం మేము అభివృద్ధి కోసం చాలా మెరుగుపరుస్తున్నామని చెప్పి ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండో ఆ రోజే నా ఊరు ప్రజలు మొత్తం తిండి బంద్ చేసి నమ్మకం ఇప్పటికి కూడా తిండి బంద్ చేసి ఆడోళ్ళు మొగోళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది 1 ఎకరా 1/2 ఎకరా 2 ఎకరాలు, 1 ఎకరా 10 ఎకరాల 2 ఎకరాలు ఆ ఉన్న ఒకటన్న భూమి పోతున్నారు. ఇక వేరే దిక్కుకి వాళ్ళకి భూములు లేవు, ఏమీ లేవు. ఇక ఆ గౌటాన్ భూమి కూడా పోతున్నారు. చేసుకొని బతకనికే ఆధారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని 1కి 10 సార్లు నేను రామ్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పిన, అమ్మా నేను ఆపుతా, అమ్మా నేను ప్రయత్నం చేస్తా, అమ్మా నేను ఆపుతా అన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. దయచేసి అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. ఈ రోజు కూడా ఇంతమందిని తీసుకొచ్చి కావాలని లొల్లిపెట్టిండనో, ఇంకో ఏమో చేయాలనో, ఎవరో చెప్తే ఇన్నరన్నో ఆలోచన కాకుండా మీరు కూడా కాలాపూర్ గ్రామ ప్రజల కోసం ఒకసారి ఆలోచన చేసి ఈ భూసేకరణ ఆపేయాలన్నా ఖచ్చితంగా మీకు చెప్తున్నా. లేదంటే రేపు పొద్దుగాల ఈ రోజు గ్రామంలో ఉన్న కొంతమంది ఒక 30% మెంబర్లే వచ్చారు. కానీ లేకపోతే రేపు పొద్దుగాల ప్రతి రైతు వాళ్ళ పిల్లలను పెండ్లని నా బిడ్డ ఉన్నది, నా కొడుకు 4 ఏళ్ల పాప ఉన్నది, 5 ఏళ్ల బాబు ఉన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి కూడా నేను కలెక్టర్ దగ్గర ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఇంటికాడ పోయి ధర్నా చేస్తున్నాను. నా ఊరి ప్రజలను ఊళ్ళో పెట్టి కూడా నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను
ఇవాళ నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నీ దగ్గర ఉండి ఒక మాట మాట్లాడి దూరం ఉండి ఇంకో మాట మాట్లాడినా కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా రామ్మోహన్ రెడ్డి సార్ని ఎప్పుడే ఒక మాట అంటే కూడా పడకుండా ఆయన కోసం ఎన్నో రకాలుగా సిద్ధాంతం చేసి ఇది చేసిన అర్థం చేసుకోవాలి రామ్మోహన్ రెడ్డి సార్. ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాను, నువ్వు బాధపడొద్దు, నా బాధ ఈ రోజు చెప్పాల్సి వస్తున్నది చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. 2009 నుంచి ఈ రోజు వరకు నీకు కళాఖండిగా పనిచేసిన 100 మంది నాకు ఎన్నో పోయిన ప్రేర్లో నా పదవి పోయినా సరే టీఆర్ఎస్ వాళ్ళు యువతలకు వచ్చి మీ అమ్మ చచ్చిపోతే పదవి చేసుకొని యువతలకు వచ్చి ఉండంటే కూడా నేను రామ్మోహన్ రెడ్డి మాట విని అవతలనే ఉన్నా కానీ పదవి ఓడగొట్టుకున్నా కానీ నేను నీకు ద్రోహం చేయలేను సార్. మీరు అర్థం చేసుకోండి రామ్మోహన్ రెడ్డి సార్ గారు. నేను కలెక్టర్ తానికి పోయినా, ఎంఆర్ఓ తానికి పోయినా, డిప్యూటీ కలెక్టర్ తానికి పోయినా, ఆర్డీఓ తానికి పోయినా ఒకటే మాట ఏం చెప్తున్నా అంటే రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఆపాలనుకుంటే ఆగుతుంది, ఆపొద్దు అనుకుంటే ఆగది. దీన్ని అర్థం చేసుకోండి. మా మీద వచ్చి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా మీద వచ్చి మీరు ధర్నాలు చేసి లొల్లులు చేసి మీరు ఇబ్బందులు పడితే మేమేం చేయలేమమ్మా, మా డ్యూటీ మేము చేస్తాం. ఒక ఎమ్మెల్యే తానే ఉన్నది, ఒక ముఖ్యమంత్రి తానే ఉన్నది అని చెప్పారు. ఆ విషయాన్ని మేము కళాఖండిగా ఈ రోజు చెప్పినాం సార్. మీరు కాలాపూర్ గ్రామంలో నిన్నమొన్న తిట్టిరు, లొల్లు పెట్టిరు అంటే ఎవరైనా ఈ రోజు నీ బొమ్మతో నువ్వు అది మా పొజిషన్ నుండి ఆలోచన అదే రకంగా ఉంటుంది. రేపు పొద్దుగాల నీకు కూడా అదే బాధ ఉంటుంది. కానీ నువ్వు అర్థం చేసుకుని వెంటనే ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి కాలాపూర్ మీద కూడా నువ్వు డేగా కన్ను వేయకుండా ఒక మంచి మానవత్వంతో చూడండి. మాది ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే కాలాపూర్లో తెలంగాణ జిల్లాలో లేదు, మా కాలాపూర్ గ్రామం తెలంగాణ జిల్లా లేకుండా యాదాద్రి భువనగిరి జిల్లా పులిగొండ మండలం డంసిరెడ్డిగూడెంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు అణగారిన వర్గాల గురించి మరి 25 ఏళ్ళు మరి వర్గాల గురించి ఏదైతే పేద ప్రజల గురించి అణగారిన వర్గాల గురించి కొట్లాడి మరి అన్న చనిపోయి ఈరోజు 15 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా మరి ఈరోజు దాసరిగూడెంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసినటువంటి సేవ, వాళ్ళు చేసినటువంటి కృప ఈ తెలంగాణకు ఎంతో ఉన్నది. కాబట్టి ఇక్కడ వాళ్ళు చనిపోవచ్చు కానీ ఇక్కడ అందరి మనసుల్లో వాళ్ళు ఇంకా మరి జనంతో మరి ఇక్కడ వాళ్ళకి ఎప్పుడూ మరణం లేదని కూడా ఇక్కడ ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోతా ఉన్నాం. ఇక్కడ మరి వాళ్ళ కూతురైనటువంటి స్వర్ణ మరి అక్క మరి కవితక్క కూడా మరి నిత్యం వాళ్ళైతే పేద ప్రజల కోసం పోరాడిరో వాళ్ళని కూడా మరి మేము వాళ్ళు లేకున్నా మేము వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోతామని చెప్పి ముందు తీసుకుపోతా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఎంతో కేసీఆర్ తోటి పార్టీ చేరిన తర్వాత ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయిన ఘనత కూడా వాళ్ళకు ఉన్నది, ఆ చరిత్ర కూడా వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకుపోతాము. పేద ప్రజలకు ఏదైనా ఆపత్తి సాపత్తి ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ముందుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మరి వాళ్ళ కుటుంబానికి ఇలా ఎంతో మందికి ఎక్కడి నుంచో వచ్చిన వారికి కూడా మరి డబ్బులు చూసి పదవులు ఇస్తూ ఉన్నారు. మరి పేద ప్రజల గురించి కొట్టాడినటువంటి ఇద్దరు చనిపోయి మరి వాళ్ళు కొట్టాడింది పేద ప్రజల గురించి, ఒక అనగారిన వర్గాల గురించి. కాబట్టి అది గుర్తించి వాళ్ళ కుటుంబాన్ని గుర్తించి ప్రభుత్వం మరి వాళ్ళకు ఆర్థికంగా కానీ పదవులలో కానీ నామినేట్ పదవులు ఇస్తే బాగుంటుందని చెప్పి మేము జిల్లా యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మరి ఈరోజు వాళ్ళ చరిత్రని గుర్తించాలి. ఇవాళ బడుగు బలగిన వర్గాలకు గురించినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టి మరి ఈ సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళని గుర్తించి రాబోయే రోజుల్లో వాళ్ళ జయంతి కూడా గవర్నమెంటే నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు అదే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమర వీరులకు జోహార్ సాంబశివుడు, జోహార్ రాములన్న, జోహార్ జోహార్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.